నేటి దిన వాక్య ధ్యానం కొరకు సామెతల గ్రంథం 21వ అధ్యాయము 29వ వచనంలో రాయబడిన రెండో వాక్య భాగాన్ని చదువుకుందాం. యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరుచుకొనును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి మీకు వందనాలు. నేడు చదివినటువంటి వాక్య భాగంలో నుండి పరిశుద్ధాత్ముడా మీరు మాతో మాట్లాడి మమ్మలను బలపరచుమని యేసుక్రీస్తు నామమున బ్రతిమలు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. చదవబడినటువంటి వాక్య భాగంలో ఒక వ్యక్తి తన ప్రవర్తన చక్కనిదిగా ఉండాలి అనంటే తనలో యథార్థత ఎంతో ప్రాముఖ్యమైంది. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఒక వ్యక్తి జీవితాన్ని మనం చూస్తే దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనంలో అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. చక్కని ప్రవర్తన కలిగినటువంటి దానియేలు గారిని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దీనికి గల కారణం ఏంటంటే అతడు యథార్థత కలిగినటువంటి వ్యక్తి. ఈ యథార్థతకు మూలం ఏంటి అని అనగా దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనంలో యథాప్రకారముగా అనుదినం ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చాను. దానియేలు జీవితంలో ఈ విధమైన ఆధ్యాత్మిక క్రమము దానియేలు జీవితంలో అతడు నిజాయితీగా బ్రతకటానికి కారణమయ్యాయి. అంత మాత్రమే కాదు, దానియేలును సింహముల గుహలో వేసినప్పటికీ దేవుడు తన దూతను పంపించి దానియేలును రక్షించినటువంటి విషయాలను ఆ తర్వాత వచనాల్లో మనం చూడగలం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ప్రభువారు మనలో చక్కని ప్రవర్తనను కోరుతున్నారు. ఎందరైతే దానియేలు కలిగి ఉన్నటువంటి ఆ ప్రవర్తనను కలిగి ఉంటారో మన ముందున్నటువంటి జీవిత దినాల్లో మనం ఎదుర్కొనే అనేక విధములైన శోధనలు సమస్యల్లో నిశ్చయముగా నాడు దానియేలును రక్షించిన దేవుడే మనల్ని కూడా ప్రతి పరిస్థితుల్లో ఆయన ఆదరించి ఆశీర్వదించి కాపాడేటటువంటి దేవుడిగా ఉన్నారు. ఇటు దీవెనలకు నా ప్రియులకు మీరు పాత్రలు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి మీకు వందనాలు. నేడువని ఈ మాటల ద్వారా మా ప్రియుల ఆత్మకు నూతన బలమును దయచేయండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్నవారిని ఆదరించండి. దైవజనులను వారి కుటుంబాన్ని సేవాపరిచయను దీవించండి. మరొక నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులను మీరు ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో బ్రతిమాలు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడు నడిపించును గాక. ఆమెన్. నేడు